ఈ అద్భుత వ్యక్తులు ప్రభావితం చేస్తారు. గద్దరు తెలంగాణలో ఉండే చైతన్యం నుంచి పుట్టాడు. ఆ చైతన్యాన్ని ప్రభావితం చేశారు. ఆ చైతన్యము నిరంతరంగా ప్రజల చైతన్యంలో గద్దరు నిరంతరంగా గమనించిపోతాడు. మనిషి జీవించడం అంటే భౌతికంగా జీవించడం కాదు కదా. మనిషి యొక్క జ్ఞాపకాలు, మనిషి ప్రభావం, మనిషి తాను మీద వేసిన చైతన్యం ఎక్కువ చైతన్యంలో మనుషులు నిరంతరంగా మనసులో కలుగుతుంటారు. గద్దరు రెండు సంఘటన చెప్పుకుంటున్నాను. టైం లేదు. వాళ్ళ గోపాలకృష్ణయ్య గారు ఆయన చాలా చివరి దశలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలంటే గుంటూరు వెళ్ళాను ఆయన చూడ్డానికి. ఆ తర్వాత 12 రోజులు ఆయన చనిపోయాడు. చాలా ఏడుస్తున్నాడు. దేశం ఎట్లా అయిపోయింది, దీని కొరకు పోరాటం చేసి చాలాసేపు ఏడ్చాడు. వాళ్ళ అన్న కూతురు వచ్చి సారునితో మాట్లాడానికి వస్తే ఏడుస్తూనే ఉన్నారు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక వాళ్ళేమో హాస్పిటల్ నుంచి తీసుకుపోమంటున్నారు. అతను ఆరోగ్యం అసలు లేదు, అని చెప్పడానికి నేను కొందరు కలిసి వెళ్ళాను. సరే, ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ అది నేను చూసుకుంటాను అని చెప్పానంటే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గద్దర్ ఏదో సభలో ఈ ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్నాడని నాకు ఇప్పటికీ అదొక విలువైన జ్ఞాపకంగా గుర్తుంది అని షిండే చెప్పాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుండి హోమ్ మినిస్టర్ ఉన్న షిండే అంటే ఒక్కని కాదు, ఆయన ప్రభావం చేసింది ఆ స్థాయిలో కూడా చాలా సాధారణమైన అసిస్టెంట్లు లక్షలాది మందిని ప్రభావితం చేశారు. కానీ ఇంకొక సంఘటన, మా యూనివర్సిటీలో నేను ఒక మానవ హక్కుల ప్రోగ్రాం నడిపేవాడు. ఆ మానవ హక్కుల ప్రోగ్రాంలో పోలీస్ ఆఫీసర్లు, ఆర్మీ ఆఫీసర్లు, లాయర్లు ఉంచి పేదలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ఈయన దాన్ని ప్రపంచాత్మకం చేసినారు. 40 కన్నీరు ద్వారా 100 శిల్పు ద్వారా అని మైక్రోలి రక్త చేసిన ఉదాహరణ ఉంటుంది. ఎన్నో కాళ్ళ నిలుసుకపోదు ఊరన్నటువంటి స్టేటు అని నాశనం. కాళ్ళ నిలుసుకపోవడం ముద్ర శరీరాన్ని ఆ శరీరం కాళ్ళ నిలుసుకుపోవడం తలుపు మాట చెప్పారు నాశనం. ఈనాటి అలాంటి వారసత్వ పరంపరలో ఉండకండి గద్దరిలో ఉన్నా మేము పాటలు ఉన్నాం. మేము ఇలాగ రాస్తాం, మాకు అదృష్టపడుతుంది. కానీ గద్దరన్న చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారంగా రాయగలిగిన మహా ప్రపంచ స్థాయి. నాన్న అక్కడ రాస్తే వీళ్ళిద్దరూ కలిసి ఈ ఉద్యమాల్ని ముందుకు నడపడం కోసం యుద్ధాలు గద్దరన్నలు ఎప్పుడు యాదుంటవే నిద్రొయ్య పల్లె గుండెలగా పాడయి ప్రవహిస్తావే యుద్ధాలు గద్దరన్నలు ఎప్పుడు యాదుంటవే నిద్రొయ్య పల్లె
ఎప్పుడు ఒక చరిత్ర కాబట్టి వన్ లెజెండ్ వన్ గద్దర్, గద్దర్ అంటాడు ఎప్పుడు ఒకడే. థ్యాంక్ యూ సో మచ్. శ్రమజీవుల హక్కులకై అసువులు పోసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా చల్ జనజండెర జండెరియలో గద్దరన్న నీకు ప్రజాకళ మండలి మీ బిడ్డలుగా